దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, ఖచ్చితంగా నీకు వాగ్దానము ఉన్నది. దేవుని వాక్యం అంటుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి ఒకసారి, 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా అవును. ఎవరికి అవును? క్రీస్తునందు ఉన్న వారికి అవి అవును. ఈరోజు చాలామందికి వాగ్దానాన్ని మర్చిపోయి జీవిస్తుంటారు. నీ రోగము తగ్గిపోయిద్ది, హల్లెలూయా. నీ పాపము తొలగిపోయిద్ది, నీ శాపము కొట్టివేయబడిద్ది, నీ అతిక్రమము నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిద్ది. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావంటే ఈ వాగ్దానాలన్నీ నీ మీదకి వస్తాయి అంటే వీళ్ళు దాన్ని దేన్ని నమ్మితే అది వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు, రోగం కూడా తగ్గిపోయిద్ది అని నమ్మితేనే నీకు రోగం తగ్గుద్ది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను రోగాలు తగ్గిపోయేది నమ్మనండి, ఆ పాస్టర్ గారు అంత అబద్ధాలు, ఆయన అన్నీ రోగాలు తగ్గుతాయని చెప్తున్నాడు కానీ ఇప్పుడు స్వస్థతలు లేవండి అని కొంతమంది అనుకుంటుంటారు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి అంతే జరుగుతుంది. వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువాని జరుగుతుంది. ఎవరు నమ్మితే వారి పట్ల దేవుడు కార్యం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు ధోనిలో నుండి యేసు ప్రభుని ఒక మాట అడుగుతాడు. ప్రభువా, నువ్వే అయితే నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా పర్మిషన్ ఇయ్యా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అంటాడు. యేసు ప్రభు అంటాడు, నువ్వు నీళ్ళ మీద నడవగలను, నువ్వు నీళ్ళ మీద నడవగలను అంటే రా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిగతా శిష్యులు ఎవరు అడగలా. పేతురుకు ఒక ఆలోచన కలిగింది, యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడంటే నేను కూడా నీళ్ళ మీద నడిస్తే బాగుంటుంది కదా, నేను కూడా నడిస్తే నాకు కూడా యేసు ప్రభు లాంటి విశ్వాసం, యేసు ప్రభుతో కలిసి నేను కూడా నడిచినట్టుగా నాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అనుకున్నాడేమో. అడగగానే యేసు ప్రభు అన్నాడు రా అన్నాడు. యేసు ప్రభు వాగ్దానం ఇచ్చాడు, రా అయితే అన్నాడు. అనగానే ధోనిలో నుండి కాలు తీసి బయట పెట్టాడు. నీరు ముంచివేయాలి, నీరు లాగివేయాలి, నీరు ముంచేసి మనిషిని ఊపిరాడకుండా చేయాల్సిన నీరు పేతురు కాలు పెట్టగానే నీరు నేలలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మినప్పుడు అతడు నీళ్ళ మీద నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మినప్పుడు అతడు అడుగు తీసి ఇంకొక అడుగు వేశాడు, ఇంకొక అడుగు వేశాడు. యేసు ప్రభు దగ్గరకు వెళుతున్నాడు. యేసు ప్రభు కూడా అతన్ని చూసి సంతోషపడుతున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. నమ్మినంతసేపు యేసు ప్రభువును చూస్తున్నాడు, నమ్మినంతసేపు నీళ్ల మీద పేతురు నడుస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒకడే పేతురు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూచినంతసేపు నీళ్ల మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే అతడి చూపు యేసు ప్రభు మీద నుంచి ప్రక్కకు తిప్పబడిందో, ఈ రోజుల్లో సమస్యలన్నీ కారణం ఇదేనండి. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలకు వచ్చే వాళ్ళకి సమస్య లేదండి. ఎప్పుడైతే వీళ్ళు మందిరములో దేవుడి వాక్యానికి బదులు ఆ ఇంటి పక్కన వాళ్ళ మాటో, ఇంటి ఎదుటి వాళ్ళ మాటో,
ఎవరి మాటో వాళ్ళ చెవుల్లో పడిద్ది. పడంగానే నిజమేనా, ఇది నిజమా? ఎవరంటారు ఈ మాట ఇది నిజమా అని? చెప్పాలి. ఎవరంటారండి? సర్పముగా వచ్చిన సాతాను అవ్వమ్మతో అంటున్నాడు, ఇది నిజమా? నిజంగా దేవుడు చెప్పాడా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినద్దని దేవుడు చెప్పాడా? అలానే చాలామంది ఏం చేస్తారంటే, నిజంగా ఇది నిజమా? నీకు నిజంగా కడుపు నొప్పి తగ్గిందా? నిజంగా నీకు అక్కడికి వెళితే నీకు రోగం తగ్గిపోయిందా అనగానే వీళ్ళకేం కలిగిద్ది తెలుసా? డౌట్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? డౌట్, అనుమానం వచ్చేసింది. ఏమో ఆ జీలకర్ర నీళ్ళు తాగాను, దాన్ని బట్టిన తగ్గిందేమో. ఏమో 4 గ్లాసులు మంచినీళ్ళు ఎక్కువ తాగాను, అందుకని తగ్గిందేమో. ఏమో ఆ పెరుగన్నం తిన్నాను కదా, అందుకు తగ్గిందేమో. చాలామంది ఏమంటారు, ప్రార్థన చేసుకొని దేవుడి మీద ఆధారపడి తగ్గిపోయిన తర్వాత వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? పెరుగన్నం తిన్నా కదా, అందుకు తగ్గిపోయిందేమో. తగ్గనంత వరకు కూడా దేవా తగ్గించయ్యా తగ్గించయ్యా. తగ్గిన తర్వాత మాత్రం డౌట్లు. ఎన్ని డౌట్లు? పెరుగన్నం తింటే తగ్గిందిలే, మజ్జిగ తాగా కదా అందుకు తగ్గింది. పేతురు ఆ నీళ్ల మీద నడిచి యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు అద్భుతం మీద నడుస్తున్నాడు, ఆశ్చర్య కార్యం మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే తన తలని పక్కకు తిప్పాడో, ఎప్పుడైతే తన తలని గాలి విసరగా, గాలి ఏం విసిరిందంటండి? గాలి మాటలు వినకూడదు, అందుకనే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాలి మాటలు వినకూడదు, విశ్వాసాన్ని పాడు చేసే మాటలు వినకూడదు. ఏమండి, మీకు ఒక మాట చెప్తాను, నీకు రోగం తగ్గిపోయిద్ది అని చెప్పడం కష్టమా? నీకు రోగం తగ్గదు అని చెప్పడం కష్టమా? ఏది కష్టమండి? నీకు రోగం తగ్గిపోయిద్ది అని చెప్పడం ఎంత విశ్వాసం ఉండాలో తెలుసా? చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టి కొట్టండి. నేనేమైనా డాక్టర్నా? నేనేమైనా ఆయుర్వేదము లేకపోతే ఏమైనా మూలికలు లేకపోతే ఏమైనా చెట్లలో నుంచి రసాలని పిండి తీసుకొచ్చి మీకు ఏమైనా ముద్ద చేసి మీకు ఇస్తున్నానా? అయ్యా, యేసు ప్రభు మన పాపముల కొరకు, మన శాపము కొరకు, మన రోగము కొరకు, మన అతిక్రమముల కొరకు, మన వ్యసనముల కొరకు ఆయన సిలువ రాను మీద దాని యొక్క శిక్షను భరించాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి, దేవునికి స్తోత్రం.